వెల్కమ్ టు బొటానికల్ బైట్ ఛానల్. సో నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే పొమోగ్రనేట్ యొక్క పాలినేషన్ అనేది ఎలా జరుగుతుందని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అండ్ ఒకవేళ ఇన్ కేస్ ఎక్కువ ఫ్లవర్స్ అనేవి డ్రాప్ అయిపోతూ ఉంటే దానికి కారణం ఏంటి, మనం ఏ కెమికల్ వాడాలి అని చెప్పేసి. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏంటంటే యూనిసెక్సువాలిటీ ఫ్లవర్స్ అనేవి కొన్ని ఉంటాయన్నమాట, ప్లాంట్స్ అనేవి. సో పొమోగ్రనేట్ అంటాము, నెక్స్ట్ వచ్చేసరికి పాదులు కానీ ఇలాంటి వెరైటీస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇందులో మనకి మేల్ ఫ్లవర్, ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి. మేల్ ఫ్లవర్ అనేది ఆ పాలినేటర్ అనేది వచ్చేసి మేల్ ఫ్లవర్ యొక్క పాలిన్ గ్రెయిన్ నుంచి ఆ పాలిన్ గ్రెయిన్ నుంచి మనకి ఫీమేల్ ఫ్లవర్ దగ్గరికి వెళ్ళి ఆ పాలిన్ గ్రెయిన్స్ అనేవి స్టిగ్మా మీద పెడుతుందన్నమాట. సో అలా మనకి పాలినేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తాము, మనకి ఇక్కడ మేల్ ఫ్లవర్, ఫీమేల్ ఫ్లవర్ జనరల్గా మనకు తెలియదు. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే పొమోగ్రనేట్లో మేల్ ఫ్లవర్ ఎలా ఉంటుంది అండ్ ఫీమేల్ ఫ్లవర్ అనేది మనకి ఎలా ఉంటుందని చెప్పేసి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి మేల్ ఫ్లవర్ అనేది మనకి ఇదిగోండి ఈ షేప్లో, నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న షేప్లో ఉంటాయన్నమాట. అక్కడ మనకి కనబడుతుంది చూడండి, అది పీనట్ షేప్లో ఉంటుంది. ఓకేనా, ఇది మనకి ఏంటనంటే ఫీమేల్ ఫ్లవర్. సో మీరు ఇంకా క్లారిటీగా చూసినట్టు అయితే మీకు అక్కడ గ్రీన్ కలర్ స్టిగ్మా అనేది మనకి కనబడుతుంది. అదిగోండి గ్రీన్ కలర్ స్టిగ్మా అనేది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి లోపల చుట్టూరు కూడా మనకి చాలా ఉన్నాయి. తర్వాత మనం మేల్ ఫ్లవర్ వద్దకు వెళ్దాం. సో మేల్ ఫ్లవర్లో ఏంటి అంటే పాలిన్ గ్రెయిన్స్ చూడండి, ఆ మధ్యలో మనకి స్టిగ్మా అనేది లేదు. మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే అక్కడ మనకి స్టిగ్మా అనేది లేదు. సో అక్కడ పాలిన్ గ్రెయిన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం హ్యాండ్ పాలినేషన్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. సో హ్యాండ్ పాలినేషన్కి వచ్చేసరికి మనం ఒక క్లీన్ స్టెరిలైజ్డ్ బ్రష్ అనేది తీసుకుంటాం. ఇక్కడి నుంచి మేల్ ఫ్లవర్ తీసుకొచ్చి అక్కడ ఆ పాలిన్ గ్రెయిన్స్ అనేవి దీనికి మనం రబ్ చేస్తే, జస్ట్ ఆ స్టిగ్మా మీద మనం రబ్ చేస్తే అవి రిసెప్టివ్ అవుతాయి అన్నమాట. సో మనం ఇలాగా పట్టి ఆ పాలిన్ గ్రెయిన్స్ని తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం రిసెప్టివ్ స్టేజ్లోన మనం ఆ పాలిన్ గ్రెయిన్స్ని ఈ స్టిగ్మా మీద వాలేటట్టుగా చేయాలన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాము, మనకేంటి అని అంటే ఓన్లీ బ్రష్ అనేది ఎందుకు తీసుకుంటున్నామనంటే ఇది బాగా డస్టెడ్వి తీసేసి అక్కడ మనం రిసెప్టివ్ చేయడానికి చాలా బాగా ఉంటుంది కాబట్టి మనం అది తీసుకున్నాం అనమాట. సో పొమోగ్రనేట్కి వచ్చేసరికి మనకి అంతగా మనకి ఎక్కువగా ఫ్లవర్ డ్రాప్ అయ్యేది మనం పొమోగ్రనేట్లో చాలా చూస్తామన్నమాట. సో ఇలా మనము ప్రాసెస్ అనేది జరిగిన తర్వాత మనకి ఒకవేళ ఇన్ కేస్ ఫెర్టిలైజేషన్ అవ్వకపోతే ఆ కింద నేను మీకు చూపిస్తున్నాను చూడండి, అక్కడ మనకి చాలా ఫ్లవర్ డ్రాప్ అనేది అయ్యాయి. అలా మనకి ఫ్లవర్ డ్రాప్ అనేది అయిపోతూ ఉంటాయన్నమాట. సో మనం బాగా చెయ్యాలి, ఒక 49 మీటర్ స్క్వేర్లో ఒక సెంట్లోనే మనం అంతా ఈ పొమోగ్రనేట్ మొక్కలు గట్ట వేయాలి అని అంటే మనకి ఇలాంటి ఫ్లవర్ డ్రాప్ వచ్చిందంటే మనకి ఈల్డ్ చాలా తక్కువైపోతూ ఉంటుంది. సో కెమికల్గా మనకు వచ్చేసరికి NAA కానీ ప్లానోఫిక్స్ కానీ మనం ఒక 4.5 లీటర్స్ ఆఫ్ వాటర్లో 1 ml మనం ఈ NAA అనేది వేసుకుంటే మనకి ఇదంతా కూడా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మై ఛానల్.